హాయ్ ఎవరివన్, ఇవి సూర్యనామ చెర్రీ మొక్కలు. ఈ సూర్యనామ చెర్రీ వీడియో తీద్దామని చాలా రోజుల నుండి అనుకున్నాం, కానీ ఇది ఫ్రూటింగ్ అయితే సరిగా ఉండట్లేదు. కాయ తయారైనప్పుడు ఎవరెవరు కోసేస్తున్నారు. ఇక్కడ అయితే 2 మొక్కలు ఉన్నాయి సూర్యనామ చెర్రీ. వీటికి ఫ్రూటింగ్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఈ సూర్యనామ చెర్రీ అనేది 4 కలర్స్ అయితే మారుతుంది. వీటి కలర్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో గ్రీన్ అయితే ఉంటుంది, తర్వాత ఇలా ఎల్లో కలర్లోకి అయితే ఫ్రూట్ అయితే మారుతుంది. మరి కొన్ని రోజులకి ఫ్రూట్ ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. నెక్స్ట్ మరికొన్ని రోజులకి ఇలా రెడ్ కలర్లోకి అయితే పూర్తిగా మారుతుంది. ఈ ఫ్రూట్ తయారైపోయింది. దీని టేస్ట్ అనేది తీయగా పుల్లగా ఉండి బాగుంటుంది. ఈ సూర్యనామ చెర్రీ అనేది మనకి ఎప్పుడు కూడా కాస్తూనే ఉంటుంది. దీనికి సీజన్ అంటూ ఉండదు. అలాగే ఈ మొక్కని మనం పాట్లో పెట్టి కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది హైట్ కూడా ఎక్కువగా పోదు. దీని సాయిల్ మిక్స్ అనేది పెద్దగా ఏమి అవసరం లేదండి. మట్టి, అలాగే వర్మి కంపోస్ట్, కోకోపీట్, వేపపిండి ఇట్లాంటి సాయిల్ అంతా కూడా కలుపుకొని మనం ఈ మొక్కను పెట్టుకుంటే సరిపోతుంది. ఈ సూర్యనామ చెర్రీలో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. అలాగే ఈ సూర్యనామ చెర్రీని జామ్ అండ్ జెల్లీ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ సూర్యనామ చెర్రీ ఎక్కువగా ఫ్రూటింగ్ రావాలంటే దీన్ని ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఫ్రూటింగ్ ఎక్కువగా వస్తుంది. ఈ మొక్కల్ని ఎక్కువగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. అలాగే దీనికి మనం అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీనికి వాటర్ కూడా సరిపడినంత వేసుకోవాలి. ఇటువంటి ప్లాంట్స్ ఏమైనా మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.